మే న్యూస్ తెలంగాణలో మే 27 కూడా రాసిండు. ఈ తను రాస్తే ఇలా ప్రెస్ మిత్రులకి తనని మీరు అడగొచ్చు, ఫోన్ చేసి మేము మంత్రి అంచలము అని వాళ్ళ స్వయంగా తనను కూడా బెదిరించింది వాస్తవం. యూ కెన్ ఆస్క్, మీ కొలీగే కదా, మీరు అడగండి ఇది నిజమా కాదా అనేది కూడా మీరు అడగండి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. దీంతో పాటు నేను మొన్న 8th రోజు 6th రోజు లారీలని 13 లారీలను పట్టుకుంటే, ఇగోండి 13 లారీలను పట్టుకుంటే ఇట్లా రాత్రి హుజరాబాద్లో 13 లారీలను పట్టుకుంటే హుజరాబాద్ పట్టణంలో డిటిసి గారికి స్వయంగా ఒక శాసనసభ్యునిగా నేనే ఫోన్ చేసి ఇవి ఓవర్లోడ్ లారీస్ పోతా ఉన్నాయి, దయచేసి మీరు సీజ్ చేయాలని నేను కరీంనగర్ డిటిసి గారికి ఫోన్ చేసి చెప్తే రాత్రి 10 గంటలకి 2 లారీలు మాత్రమే సీజ్ చేసి 11 లారీలని ఇచ్చిపెట్టింది. ఆ రోజు ఏం చెప్పింది నాకు డిటిసి గారు, రాత్రి నాకు సెక్యూరిటీ లేదు, దయచేసి పోలీస్ వాళ్ళకి చెప్పమంటే డిటిసి గారిని లైన్లో పెట్టి హుజరాబాద్ పట్టణంలో ఉన్న సీఎం గారికి కాన్ఫరెన్స్ పెట్టి మీరు ఖచ్చితంగా డిటిసి గారికి సెక్యూరిటీ అందజేయాలి, ఖచ్చితంగా ఈ లారీలను సీజ్ చేయాలని నేను ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు డిటిసి గారికి ఫోన్ చేయగానే ఈ 11 బండ్ల నుంచి ఇట్లాంటి 11 బండ్లు ఇప్పుడు నంబరు చదువుతా, 11 బండ్ల నుంచి 2 బండ్లు సీజ్ చేస్తారు, తతిమ బండ్లన్నింటినీ కూడా ఇచ్చిపెడతారు. మీకు ఆ నంబర్లు కూడా చదువుతా. TS29TB3299 ఒక బండి, TS23T9990 బండి, TS29T7899 ఒక బండి, TS20U0459 ఒక బండి, TS36TA6099 ఇంకో బండి, TS36T1008 ఒక బండి, AP39VA5349 ఒక బండి, TG36T0819 ఒక బండి, TG23T0819 ఒక బండి, ఇంకొక 2 బండ్లు నంబర్లు మిస్ అయినాయి. ఎంత బాధ అనిపిస్తుందంటే ఇలా ఆర్టీఓ అధికారులందరికీ చెప్తా ఉన్నాను, మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు మళ్ళా ప్రభుత్వం మారొచ్చు, మీరు మాత్రం శాశ్వతంగా ఉండేటోళ్ళు, రేపు మీరు ఇబ్బందులు పడతారు. ఇలా నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద స్కామ్ గురించి నేను బయటపెట్టి చెప్తే ఒక శాసనసభ్యునిగా లైవ్గా లారీని పట్టుకొని వేబ్రిడ్జ్లో చూపించిన తర్వాత కూడా ఇంకా అదే విధంగా ఓవర్లోడ్లో బండ్లు కొట్టుకుంటా హుజరాబాద్ మీద నుంచి పోతే కౌశిక్ రెడ్డి గారు ఆపుతున్నారని ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు, కరీంనగర్ మీద నుంచి కొత్తపల్లి నుంచి తీసుకొని హుస్నాబాద్ కొడుతున్నారు, హుస్నాబాద్ మీద నుంచి భీమదేవరపల్లి ఎల్కతుర్తి టు వరంగల్ కొడుతున్నారు. రాత్రి 1 నుంచి తెల్లారు 5 వరకు రాత్రి మిడ్నైట్ హుజరాబాద్ మీద నుంచి కొడుతున్నారు. మరి ఈ లారీలని ఎందుకు ఆపుతలేరు, ఈ లారీలని ఎందుకు సీజ్ చేస్తలేరు, దీని మతలబ్ ఏంటిది అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను, నేను స్వయంగా ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, డిటిసికి, ఆర్టీఓకి స్వయంగా నేనే ఫోన్ చేసి చెప్పిన, మీ మంత్రి గారు చేస్తున్న స్కామ్ ఇది, ఎట్టు పరిస్థితుల్లో ఓవర్లోడ్ పోతున్నాయి, ఖచ్చితంగా మీరు ఆపాలి అని నేను చెప్తున్నా. చెప్తే సరే అని విన్నారు, మళ్ళా అదే విధంగా కొడతా ఉన్నారు. నేను అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి గారి ప్రెషర్కి లొంగి పనిచేస్తే మీరు చేసే డ్యూటీ ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఏ రూట్లో అయినా ఖమ్మం వరకు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ లారీలను ఆపుతాం, బాజాప్తు ఈ స్కామ్ ని బయట పెడతాం. మళ్ళా మీరేదో హుస్నాబాద్ నుంచి తీసుకపోతే ఏం కాదని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా,
నీ ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఆడ నుంచి పోతే అడుగు అడుగున మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు, రాసి పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా చాలా బాధాకరం ఏంటంటే నా దగ్గర మిత్రుడు అఖిల్ అని ఓ యాక్టివ్ యువకుడు ఉంటాడు హుజరాబాద్లో. ఇదే ఫ్లై యాష్ చేయబట్టి ఆయన బండి స్కిడ్ అయి కింద పడితే తలకి దెబ్బ తగిలి అఖిల్ చనిపోయింది. అప్పటిదాకా నాకు ఈ ఫ్లై యాష్ సంగతి తెలియదు. అఖిల్ చనిపోయిన తర్వాత అసలు ఇది ఏంటిది, ఈ దుమ్మేంటిది, రోడ్డు మీద ఎట్లా పడుతుంది, ఇదంతా ఏంది అని ఆ రోజు నేను ఎంక్వైరీ చేస్తే ఈ ఫ్లై యాష్ గురించి అనేది మొత్తం బయటపడ్డది, ఈ స్కామ్ గురించి. ఇలా నేను పొన్నం ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాను, పేద విద్యార్థులు, పేద యువకులు, పేదోళ్ళ శవాల మీద పైసలు ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారికి ఖచ్చితంగా మా అఖిల్ గారి శాపం పాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది, రాసి పెట్టుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా అఖిల్ చనిపోయిండు, ఇంజనీరింగ్ చేసిన పిల్లగాడు, చదువుకున్న పిల్లగాడు ఇలా చనిపోయిండు ఈ ఫ్లై యాష్ చేయబట్టి. ఎవరు బాధ్యులు దీనికి? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇలా ఆ విద్యార్థులు అడక్కి సింగపూర్లో కిడ్స్ కాలేజ్ ఉంటుంది, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్. వేలాది మంది విద్యార్థులు ఆ రోడ్డు మీద పోతా ఉంటారు. ఈ ఫ్లై యాష్ ఏమో సరిగ్గా దాంట్లో గట్టక ఓవర్లోడ్ అవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ స్పిల్ అయిపోతూ పోతుంటుంది రోడ్ల మీద. స్పిల్ అయిపోతున్నప్పుడు యాష్ అనేది ఎట్లుంటుంది, సన్నగా ఉంటుంది, బండి స్కిడ్ అవుతుంది. మరి ఇప్పుడు దీని బాధ్యత ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నీ బాధ్యత లేదా? ఇవాళ బండ్లు ఎందుకు మరి హుజరాబాద్ నుంచి పోకునియకుండా మళ్ళీ హుస్నాబాద్ మీద నుంచి ఎందుకు తీసుకుపోతున్న బండ్లు అన్ని కరెక్ట్ అయ్యి ఉంటే? మీరు ఫ్లై యాష్ కొట్టుకొని మాకేం అభ్యంతరం లేదు, కానీ యాజ్ పర్ రూల్స్ నామ్స్ ప్రకారం కొట్టుకుంటూ పోండి. అవి కొట్టుకొని పోతే ఓవర్లోడ్ పోతే రోడ్లు పాడవుతున్నాయి. ఈ ఫ్లై యాష్ రోడ్ల మీద పడి ప్రజల ప్రాణాలకి ఇబ్బంది అవుతుంది. ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్? నేను అబద్ధాలు ఏమని చెప్తున్నా? నేను ఒక్కటే అడుగుతున్నా, ఈయనకి ఎందుకు అంత భయం అవుతుంది? నేను ఇప్పుడు లైవ్ చూసిన, నీకు దమ్ముంటే నేను చెప్పింది అబద్ధమన్ను అంటే నేను నీతోని చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను ఏడికి రమ్మంటారో మీరు చెప్పండి. మీడియా ద్వారా పెట్టుకుందామా, అమరవీరుల స్తూపం ద్వారా పెట్టుకుందామా, పెట్టుకుందామా చెప్పండి. ఐఎమ్ రెడీ టు కమ్. మీరు ఆపకపోతే మేము అధికారులకు ఇప్పటికి కూడా చెప్తున్నాం, మళ్ళా మీరు గిట్ల ఈ స్కామ్ ని మీరు ఆపకపోతే మంత్రి గారి ఒత్తిడి వల్ల మీరు గిట్ల ఇవి ఆపకుండా అట్లనే పెడితే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, రేపు మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేల బృందాన్ని వేసుకొని ఎన్టీపీసీ నుంచి ఈడి వరకు మొత్తం తిరిగి లైవ్గా అందరం కూడా మళ్ళా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎన్టీపీసీ ఈడీ గారిని కూడా అడుగుతా ఉన్నాను, ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు కంట్రోల్ దిస్ ఓవర్లోడ్స్ ఫ్రమ్ యువర్ ఎన్టీపీసీ యాష్ పాండ్? వై ఆర్ యూ yielding to it? At NTPC it is a shame, and when I called ED, he asked me, is it this possible? అమ్మా ఇట్లా చేయడం అని నన్ను అడుగుతున్నా అమాయకంగా. మీకు కొంచెమని ఉండాలి కదా. ఈజ్ దిస్ నాట్ పాసిబుల్? ఈజ్ ఇట్ నాట్ అ షేమ్ ఆన్ యూ? ఎన్టీపీసీ పాండ్ నుంచి మీరు ఈడీగా వండుకుంటూ మంత్రి గారికి ప్రెషర్కి లొంగుకుంటూ యాష్ పాండ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎన్ని క్యూబిక్ మీటర్లో రాయకుండా, పర్మిట్ స్లిప్లో రాయకుండా బయటికి వెళ్తుంది, అవుట్ వెళ్తుంది అంటే ఇట్స్ నాట్ అ షేమ్ ఆన్ యూ? నేను డెఫినెట్గా చెప్తా ఉన్నాను, ఎన్టీపీసీ కేంద్ర మంత్రి పవర్ డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది. డెఫినెట్గా నేను వీళ్ళు దీని మీద తీసుకొని సరిగా చేయకపోతే నేను ఖచ్చితంగా ఢిల్లీకి పోయి
కేంద్ర మంత్రి గారిని కూడా డెఫినెట్గా మేము కలిసి చెప్తాం ఈ స్కామ్ గురించి. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఈడీ గారికి మేము ఫోన్ చేసినా ఇప్పటిదాకా పట్టించుకోకుంటే ఏందన్నట్టు. రెండోది ఇంకోటి చూపిస్తానండి. నిన్న లారీస్ని ఏది మన ఒక్క నిమిషం అండి, ఐ జస్ట్ షో యూ ద లారీస్. సరే మీకు నా ఫోన్లో చూపిస్తాను. కాదు లారీస్ది ఇది పట్టుకున్నాను. ఒక్క నిమిషం అండి, ఐ జస్ట్ షో యూ 1 సెకండ్. మీకు ఖచ్చితంగా మా అఖిల్ గారి పాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది, రాసి పెట్టుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అని తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా అధికారులని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, దయచేసి ఇవి వెంటనే ఆపండి. ఇది మీరు వెంటనే ఇంకొక 3-4 డేస్లో కూడా ఇట్లనే లారీలు నడిచినాయి అంటే మాత్రం ఇట్ విల్ బీ అ సీరియస్ ఇష్యూ. ఇంకా రేపు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే దీనికి బాధ్యులు మేము కాదు, ప్రజలు గారు. దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, దీనికి బాధ్యులు డిటిసిలు, దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆర్టీఓలే అవుతారు. ఎందుకంటే ఓ 3-4 డేస్ తర్వాత మీరు ఇంకా దీన్ని సదురుకోకపోతే ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు. మీరు చేసే డ్యూటీ మా కార్యకర్తలు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఖచ్చితంగా దీన్ని వెంటనే ఆపాలే. దీన్ని ఆపాలంటే నేను పనికి ఆపమంటలేను. యాజ్ పర్ నార్మ్స్, యాజ్ పర్ రూల్స్ ప్రకారం పోవాలి తప్పితే మంత్రి గారికో జేబులు నింపడానికి కాదు. రోజుకి 300 లారీలు అంటే రోజుకి 50 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. ఇదానే వచ్చిన 6 నెలల్లో మీరు ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి? 6 నెలలు కాలే. ఒకసారేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. మీ అందరు లైవ్గా వీడియో విన్నారు. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు పంచనిస్తే మంచిగా ఉండదు అని బెదిరిస్తాడు. నోటిద్దులా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దాంతోపాటు సైదాపూర్ మండలంలో ఒక గ్రామంలో ఒక పేద గౌడ బిడ్డ ఉంటాడు. ఆ గౌడ బిడ్డని ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు తిడతాడు. ఇలా మంత్రియా ఇంకేంటిదైనా లేకుంటే స్టేజ్ మీద ఉంటాడు, కార్యకర్తల కడుపులో డిషూమ్ 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 అని కుదురుతాడు. అరే వాట్ ఈస్ దిస్? ప్రెస్ మీడియాలో పోతాడు, ప్రెస్ మీడియాలో ఎవరైనా క్వశ్చన్ అడితే అంటాడు. అరే ఇదేంటి భయ్, వాట్ ఈస్ దిస్? అంటే ఇంత జోకర్ అయిపోయిండు. ఈ స్కామ్ గ్రేస్ని నిజంగా కాంగ్రెస్ స్కామ్ గ్రేస్గా మారిపోయింది. ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీ అందరికీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారులకి ఫైనల్గా ఇంకొకటి చెప్తున్నా, అధికారులకి ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మొత్తము 23 సీట్లకు పడిపోయి కిందికి పడిపోయింది. అధికారులు ఎటువంటి అటు చేసుకుంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఇలా మీ పరిస్థితి ఏంటిదాడా ఆంధ్రప్రదేశ్లో అధికారులు? రేపు తెలంగాణలో కూడా లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళకి కొంగు చేస్తాము, వాళ్ళు చెప్పింది మేము చేస్తాము అని మీరు అనుకుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రాక తప్పదు. మళ్ళా వచ్చిన రోజు మాత్రం మీ అందరు మాత్రం పరిశానలో పడతారు. కాబట్టి మీరు దయచేసి రూల్స్ ఎట్లున్నాయో రూల్స్ ప్రకారం మీరు పనిచేసుకుంటే బాగుంటుందని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా అధికారులు ఎవరైతే చేస్తలేవో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. రెడ్ బుక్లు అన్ని పేర్లు రాసుకుంటున్నాం మేము కూడా, నో ప్రాబ్లం. మ్యాటర్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా
తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి మీ మీద మాకు గౌరవం ఉంది, మిమ్మల్ని మేము బెదిరిస్తలేము, కానీ మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాం మీ బాధ్యతని. కాబట్టి బాధ్యత తప్పకుండా మీకు అధికారులు బాధ్యత తప్పకుండా దయచేసి ప్రోటోకాల్ తప్పకుండా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, అందరు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిన వాళ్ళు. దయచేసి అందరికీ యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ వాట్ ఎవర్ ఉంటే దాని ప్రకారం మీరు చేయండి. తప్పితే మీరు జాదా హుషారీ చేస్తే జాదా హుషారీ జాన్కు ఖతరా అవుతుంది. తర్వాత మీ ఇష్టం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, డబుల్ ఉంది బ్రదర్. ఇప్పుడు 30, ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చెప్తామా, 2.5 tons. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నా. ఇప్పుడు ఒక లారీ TS 36 TA 4689 అని ఒక లారీ ఉంది. ఈ లారీ దీంట్లో వీళ్ళు యాక్చువల్లీ ఈ లారీ పోవాల్సింది 32 tons లేకుంటే 36 tons మ్యాక్స్. ఇగో వే బ్రిడ్జ్ దగ్గర చేసింది యూ కెన్ సీ ఇట్ ఈస్ 76.5 tons. అంటే లిటరలీ డబుల్ మీద, ఇట్స్ మోర్ దెన్ డబుల్, ఇట్స్ డబుల్ అనుకోండి. దానికి లారీ ఇస్ ది 14 ton తీసేస్తే, లారీ వెయిట్ 14 ton తీసేస్తే ఇట్ ఇస్ డబుల్ ద వెయిట్. ఎస్, ట్రావెల్ చేస్తాం. ఇట్ ఈస్ ద ట్రూత్, ఇట్ ఈస్ లైవ్ పట్టుకున్నాం, ఎవిడెన్స్ చూపించినాం. అయితే అరే రూల్స్ కదా బ్రదర్, అయితే నేను తయారు చేసింది కాదు కదా, లైవ్గా ఆర్టీఓ గారు ముంగట ఇవి లైవ్గా వే బ్రిడ్జ్ తీసుకొని వచ్చినా మీకు రిజిస్ట్రేషన్. అందుకే యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్తున్నా. ఆ లారీ తట్టుకోలేక దాని కెపాసిటీ 32 tons ఉంది, వాళ్ళు 73 tons అలా తీసుకుపోతున్నప్పుడు ఏమవుతుంది, దాంట్లో బ్యాలెన్స్ ఉండదు, దాంట్లో ఫ్లై యాష్ అంతా పైనుంచి వస్తుంది, అదంతా రోడ్డు మీద పడుతుంది. ఆ రోడ్డు మీద పడడంతో ఏమవుతుంది, ఎవరైనా బైక్లో పోయేవాళ్ళు ఎవరన్నా కావచ్చు. అదే విధంగా చెప్తారు మీకు, ఆ లారీ రోడ్డు మీద పడడంతో ఆ ఫ్లై యాష్ రోడ్డు మీద పడుతూ బండ్లు స్కిడ్ అవుతాయి. అదే 2-wheeler మీద స్కిడ్ అయితే ఒక పేద అబ్బాయి అఖిల్ అనే అబ్బాయి స్కిడ్ అయి చనిపోయింది. నా దగ్గర మిత్రుడు చనిపోయింది. ఇప్పుడు యంగ్ బాయ్ ఈజ్ జస్ట్ అరౌండ్ 27-28 years ఉంటాడు. వాళ్ళ కుటుంబాన్ని ఎవరు చూసుకోవాలి బ్రదర్? ఇంత దారుణం. అప్పటిదాకా దీని సంగతి ఏంటో తెలియదు నాకు. అఖిల్ జరిగిపోయిన తర్వాతనే దీని సంగతి తెలిసి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. నేను దీని గురించి ఏదో డైరెక్ట్గా పెట్టి చెప్పట్లేదు. నేను 1.5 month నుంచి రెగ్యులర్గా అధికారులకు చెప్తా ఉన్నాను, ఇది చాలా డేంజరస్ స్కీమ్ అవుతుందండి, చెక్ చేసుకోండి అని చెప్తా ఉంటే చాలా లైట్గా తీసుకున్నారు. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే యువకులు మొత్తం నా దగ్గరకు వచ్చి చెప్పిపోయిన తర్వాతనే దీన్ని చేయడం జరిగింది. హుజరాబాద్లో ఉన్న యూత్ అంతా నా దగ్గరకు వచ్చి అన్న ఇట్లా అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, మా వాళ్ళు చనిపోయినరు, మీరు ప్లీజ్ దీని మీద స్పందించండి, దీనిలో లక్షల కోట్ల రూపాయల స్కామ్ అవుతుందని వాళ్ళు చెప్తేనే కదా నేను స్పందించింది. బ్రదర్ క్యాష్ తీసుకున్న దానికి ఎవిడెన్స్ వీడియోలు ఉంటాయా బ్రదర్? మీ క్యాల్కులేషన్ సింపుల్గా చెప్పినా, నీకు సింపుల్ క్యాల్కులేషన్ నేను ఎక్కువ చెప్పచ్చిందానా, 25,000 to 30,000 rupees పోతుంది దేనికి, ఒక్క లారీకి 32 tons ఆర్ 36 tons. దీనికి డబుల్ పోతుంది అనుకో, అదనపు 30,000 rupees మిగులుతున్నాయి కదా. ఆ 30,000 into 300 లారీస్ ఎవ్రీడే పోయేది 90 lakhs అవుతున్నాయి. 50 కూడా కాదు, 90 lakhs. కానీ ఆ 40 lakhs వీళ్ళకి పోతున్నాయి, ఆ 40 lakhs వీళ్ళకి పోతున్నాయి, 50 lakhs డైరెక్ట్ మంత్రికి పోతున్నాయి. ఈ మంత్రి గారు కలెక్షన్ బాయ్ పేరు కూడా చెప్తున్నా నీకు, పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు. నేను చెప్పేది అబద్ధం అయితే చందు, మీరు మీడియా ఉంది లైవ్, నువ్వు ఇప్పుడు కూడా ఓ, నేను ఆ రోజు పట్టుకున్న రోజు రెడ్ హ్యాండెడ్ కూడా చెప్పిన చందు గారు, లైన్గా 100 లారీలు ఆగినాయి నేను హుజరాబాద్ ఆపిన రోజు. ఆర్టీఓ గారు ఆ రోజు శ్రవంతి అని ఆర్టీఓ గారు అనుకో ఎంవీఐ కరీంనగర్ వచ్చిండ్రు, సీజ్ చేసి పోయినరు. తనకు చెప్పిన తన కళ్ళ ముందర నుంచి పోతున్నాయి బండ్లు, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐజ్. లారీలన్నీ ఆగున్నా కూడా నేను ఫోన్ చేసి చెప్పినా కూడా బండ్లు సీజ్ చేయలేదు. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఎగ్జాక్ట్లీ ఎవరు? ఓకే సార్ వి విల్ లుక్ ఇంటూ ఇట్ అంటారు, చేయరు. దాని అర్థం ఏంటిది? ఇవాళ సీఎం నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ప్రభాకర్ గారు పోతుందన్నట్టే కదా. వాట్ ఎల్స్ దీంట్లో అనేది ఏముంటుంది సార్?
డెఫినెట్ కదా ముఖ్యమంత్రి ఈజ్ ద బాస్, సీఎం గారి నాయకత్వంలో ఇద్దరు పంచుకుంటున్నారేమో ఇద్దరు, అందుకే ఎవరు దాంట్లో స్పందిస్తలేరు. లేకుంటే మంత్రిది ఇంత పెద్ద స్కామ్గా నేను చెప్పిన మొత్తం దేశమంతా చూసిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, ఇది ఆర్పీ ట్యాక్స్ అయిపోయింది అంతే, రేవంత్ పొన్నం ట్యాక్స్. ఏది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే దిస్ ఈజ్ బికమ్ ఆర్పీ ట్యాక్స్. రేవంత్ పొన్నం ట్యాక్స్ ని ఆర్పీ ట్యాక్స్ రెడీగా అయిపోయింది ఇది. కాబట్టి దీనికి కూడా కొత్త పేరు పెడుతున్నాం, మంచిగా చెప్పిండు నాకు అని నుంచి అందించారు. దిస్ న్యూ నేమ్ విల్ బి దిస్ ఇస్ ఆర్పీ ట్యాక్స్. థ్యాంక్ యూ. బ్రదర్ అనే దీనికి కూడా ఆన్సర్ చెప్దాం బాబు, మీ ఒక్క నిమిషం ఇది కూడా చెప్దాం, మీరు ఉష్కేది కూడా నీకు చెప్తున్నా. 10 years 2004 to 2014 కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ శాండ్ మీద గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం ఎంతండి? 47 crores పర్ యానం టోటల్ ఆంధ్రప్రదేశ్. ఇలా తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పర్ ఇయర్ ఎంత అండి? 5700 crores. అంత ట్రాన్స్పరెంట్గా పనిచేసినాం. ఇక దీనికే మీ ఆన్సర్, ఇంకా దీనికంతే పెద్ద ఆన్సర్ ఏమి ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.